ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో 2 వాక్యాలు నా యొక్క మనస్సుకు తట్టాయి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 3వ వచనం. ఏలన వారు బోధించినది వారే పాటించరు. పరిసయ్యుల గురించి క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. 6వ వచనము. విందులందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. క్రీస్తు ప్రభు సమయంలో ఇక పరిసయ్యులు తమకు తాముగా ప్రకటించుకుంటున్నారు, మేమే గొప్పవారము, దేవుని యొక్క చట్టాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నాం, బోధిస్తున్నాం కదా, కాబట్టి మేము గొప్ప స్థానములో ఉన్నాము, మేమే రోల్ మోడల్స్ము, ఆదర్శవంతమైన వ్యక్తులము అని చెప్పుకుంటున్నారు, ప్రకటించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క ప్రస్తుత సమాజంలో కూడా ఇలా పరిసయ్యుల వలె అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా విద్య, వైద్య రంగాలలో, వ్యాపార రంగాలలో, స్పోర్ట్స్లో, సోషల్ మీడియాలో మేమే గొప్పవారం అని చెప్పుకుంటూ ఇదిగో తమకు తాముగా ప్రకటించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని అనుసరిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా యువకులు కూడా ఇదిగో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ, సోషల్ మీడియా సెలబ్రిటీస్ అంటూ, సినీ స్టార్స్ అంటూ, రాజకీయ నాయకులు అంటూ ఇదిగో వారిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వారు చెప్పే మాటలకు, చేసే ఇదిగో చేతలకు పొంతన లేకుండా పోతూ ఉంది. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇదిగో మొదట ఒక విధంగా ఉంటారు, ఇదిగో చివరికి డబ్బు సంపాదన వచ్చేపటికు బెట్టింగ్ యాప్స్ అని చెప్పుకుంటూ వాటిని ప్రమోట్ చేస్తూ అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు, ధనాన్ని కోల్పోయి ఉన్నారు, కుటుంబాలను కోల్పోయి ఉన్నారు. కాబట్టి ఒకసారి పరిశీలించుకోవాలి, నేను ఎవరిని అనుసరిస్తున్నాను, నా యొక్క జీవితంలో నిజమైన రోల్ మోడల్ ఎవరు, నాకు ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరు, నేను ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, నిజమైన గురువు ఎవరు, నా యొక్క జీవితంలో నేను సంతోషంగా ఉండాలంటే, ధన్యం అవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే క్రీస్తు ప్రభు ఆయన చెప్పినది ఖచ్చితంగా చేస్తాడు, చేసేదే చెబుతాడు. క్రీస్తుని అనుసరించుదాం, మన యొక్క జీవితంలో అభివృద్ధి చెందుదాం, క్రీస్తు ప్రభువుని ఆదర్శంగా తీసుకుందాం, మనకు జీవితం ధన్యమవుతుంది.